మన ఈ సీజన్ 15లో మొదటి రోజు పొద్దున్న మధ్యాహ్నం ఫంక్షన్తోనే గడిచిపోయింది. ఊరు నుంచి తిరిగి వచ్చాక కారులో ఉన్న సామాన్లన్నీ ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నాము. ఊరు నుంచి వచ్చేటప్పుడు మా పిన్ని కరాచీ బేకరీ నుండి బిస్కెట్లు తెమ్మందండి. అవి తీసుకొచ్చి ఇవ్వడానికి వచ్చానమాట. అప్పుడే నేరేడు పళ్ళు, గ్లాసు మజ్జిగ, తీసుకొచ్చిన 2 బిస్కెట్లు తిన్నాను. పేపర్ మిల్ ఎదురుగానే పెట్టిన ఈ విజేత బిర్యానీలో చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి. అది అను వాళ్ళకి తీసుకెళ్ళడం కోసమే ఇక్కడ ఆగాను. తనకైతే ఇది బాగా నచ్చింది. వారానికి ఒకసారైనా ఖచ్చితంగా ఇప్పించమంటుంది. నాకు మాత్రం పొద్దున్న ఎలాగో ఫంక్షన్తో గడిచిపోయింది. ఫంక్షన్ పేరు చెప్పి సుమారుగా 2500 క్యాలరీలు బాడీకి ఇచ్చేసాను. ఈ పూట ఫుడ్ ఎలాగైనా ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేసి తినే కొంచెం ఫుడ్ కడుపు నిండాలని చెప్పేసి ఈ క్రాకాన్కి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కావాల్సిన ఫుడ్ అంతా దొరికేది ఇక్కడే కాబట్టి. ఎక్స్క్లూజివ్గా వెరైటీ ఆమ్లెట్స్ దొరికే ఫుడ్ స్టాల్ ఇది. డైట్లో ఉండి బయటకు వచ్చి ఫుడ్ తినాలనుకునే మనకి ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఉన్న వాటిల్లో ఇదొకటి. జస్ట్ సింపుల్ మసాలా ఆమ్లెట్ విత్ బటర్తో వేయించుకున్నాను అంతే. ఎందుకో నా కడుపులో ఊరుతున్న ఆకలికి ఒక్క ఆమ్లెట్తో అడ్డేయలేకపోతున్నాను. అందుకే ఇంటికి వస్తూ వేరుశనగ గుళ్ళు తెచ్చుకున్నాను. మళ్ళీ 4 నెలలు గ్యాప్ ఇచ్చి వాకింగ్ చేస్తున్నాను. 5 నిమిషాలు కూడా నడవలేకపోతున్నాను. 12 వారాలు గడిచేసరికి మనం నడిచిన 3 నెలల చరిత్ర తుడిచిపెట్టుకుపోయింది. మజిల్ మెమరీ మొత్తం దొబ్బింది. కాళ్ళ పెక్కలు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ మన బాడీకి నడకని 0 నుంచి అలవాటు చేయాలన్నమాట. ఈసారి నుంచి నేను నా వెయిట్ని వీక్లీ వన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను.